ఒక సబ్స్క్రైబర్ రాసినటువంటి కామెంట్ ఏంటంటే, సార్ పోలీసులకి కొట్టే హక్కు ఉందా అని రాయటం జరిగింది. సో పోలీసులకే కాదండి, ఎవరికి కూడా ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టే హక్కు అనేది ఎక్కడా లేదు. రాజ్యాంగం ప్రకారమైనా సరే, చట్టాల ప్రకారమైనా సరే ఎక్కడ కూడా కొట్టే హక్కు అనేది లేదు. ఓకే, సో ఇక్కడ మరి ఈ కొట్టే హక్కు అనేది ఒకవేళ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొడితే, లేదా ఒక వ్యక్తిని పోలీస్ వ్యక్తి కొట్టినట్టయితే ఇది ఆర్టికల్ 20కి అగైనెస్ట్ అవుతుందండి. ఆర్టికల్ 20 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి అధికరణ 20కి కొట్టడం అనేది అగైనెస్ట్ అవుతుంది. ఈ ఆర్టికల్ 20 అనేది ఏం చెప్తుందంటే, అక్రమంగా ఎవరిని శిక్షించరాదు అంటుంది. అంటే తప్పు చేసినట్టుగా నిర్ధారణ కాకుండా ఎవరిని శిక్షించకూడదు. మరి కొట్టామంటే తప్పు చేస్తేనే కదా కొట్టేది. సో ఒకవేళ నిజంగానే తప్పు చేసినట్టయితే అప్పుడు ఏం చేయాలి? కేసు కడతారు, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళాలి. కోర్టుకు తీసుకెళ్తే అతను తప్పు చేశాడా లేదా అనేది కోర్టు నిర్ధారణ చేస్తుంది. పోలీసులకు కూడా నిర్ధారించే హక్కు అనేది లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకి, లేదా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి 24 అవర్స్ లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అరెస్ట్ చేసిన వ్యక్తికి అగైనెస్ట్గా సాక్ష్యాధారాలు వీళ్ళు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది పోలీసులకు. అంతేకాని కొట్టే హక్కు అనేది ఎవరికి లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 20కి విరుద్ధం. ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అంటాం వీటిని, ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు మనం డైరెక్ట్గా కోర్టులకి అప్రోచ్ అవ్వవచ్చు.